ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నావు నా దగ్గర? ఆల్మోస్ట్ 2 years నుంచి సార్. ముందుగా సండేనా నేను కలవమని చెప్పినందుకు నువ్వు వచ్చావు. థ్యాంక్స్. అయ్యో సార్, మీరు మన కంపెనీ ఎండి. మీరు పిలవడం కలవడం నా అదృష్టం. ఓకే స్ట్రైట్గా పాయింట్కి వస్తే నేను మంచోడునో కాదో పక్కన పెడితే నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను. సార్, నేను మీ చెల్లిని లవ్ చేశాను. నాతో పెళ్లి చేసుకునేలా చేయి. తనకిష్టం లేదు. అర్థమైందా? సార్ నాకు అర్థం కాలేదు. నేను మీ చెల్లిని లవ్ చేస్తున్నాను. నాతో పెళ్లి చేసుకునేలా చేయి. తనకిష్టం లేదు. అర్థమైందా? అదేంటి సార్, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంటే ఓకే చేస్తాను. ఇలా ఎలా సార్? నేను మీ బాస్ని. నాకు కోట్ల ఆస్తుంది. సారీ సార్, డైలాగ్ అనుకోకండి. డబ్బులతో మనుషులను కలపచ్చు కానీ మనసులను కలపలేము సార్. డైలాగ్ చాలా బాగుంది. ఇప్పుడు చెప్తున్నా, నీకు కూడా తెలిసిన నిజం. నేను మీ చెల్లి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నన్ను తన్ని 1 week బ్యాక్ ఎక్కడో చూసావంటగా. వార్నింగ్ కూడా ఇచ్చావంటగా. అందుకే ఇలా రివర్స్లో అడిగా. ఇప్పుడు చెప్పు, యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యను సార్. అదేంటి, నువ్వే చెప్పావు ఇద్దరూ లవ్లో ఉంటే ఓకే అని. నిజమే కానీ మీ అప్రోచ్ నాకు నచ్చలేదు సార్. ఏంటి, జోకా? కాదు, చెప్పాను కదా మీ అప్రోచ్ బాగోలేదని. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, అది మీ దగ్గర లేదు సార్. ఓ మీకు భయపడలేదని గన్ను పెట్టారా సార్? అలా అని కాదు, మనిషి దేనికో దానికి భయపడి తీరాలిగా. అందుకే. సార్ నాకు 1 minute టైం ఇస్తారా? తీసుకో, కానీ నో చెప్పుకో. నేను ఆగుతా, కానీ నా గన్ అస్సలు ఆగదు. ఏంటిది? ఈ వాచ్ సార్ మీ అన్నకి 2 years బ్యాక్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ చున్నీ సార్ ఈరోజు మీ వదిన వేసుకున్న డ్రెస్ మీది. వాళ్ళిద్దరివి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? వాచ్ అంటే గిఫ్ట్ ఇచ్చారనుకోవచ్చు, కానీ చున్నీ ఇవ్వరు కదా సార్. చాలా పద్ధతిగా లాక్కున్నా. పాపం మూవీకి వెళ్తున్నారనుకుంటా. సార్ టైం వేస్ట్ చేయకండి. మీ వదిన మొబైల్ కూడా నా దగ్గరే ఉంది. సార్ 2 days కింద ఒక పర్సన్తో మాట్లాడారు. అతను మీకు చాలా క్లోజ్. ఇలా అడగాలి, యాక్సెప్ట్ చేయకపోతే బెదిరించాలి. పాపం అతను మీకు క్లోజ్ అని మీ ప్లాన్ చెప్పేశారు. నాకు ఇంకా క్లోజ్ ఉండబట్టలేక చెప్పేశాడు. నేనంత ఆలోచించలేదు సార్. మార్నింగ్ 6:30కి ప్లాన్ చేశాను, 9:30కి ఇంప్లిమెంట్ చేశాను. కిడ్నాప్ ప్లాన్. అంటే వాళ్ళని ఆపండి సార్, మీ ఉప్పు తింటున్నాను. నేను మీకు ద్రోహం చేయలేను. జస్ట్ బెదిరింపు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక బాస్గా మీరు చెప్పించేయాలనుకోవడం కరెక్టే. అలా అని మీరు తప్పు చేస్తున్నా చూస్తుండడం కరెక్ట్ కాదు సార్. నా జాబ్ ఉంటుందో లేదో తెలియదు. జస్ట్ గివ్ మీ ఇన్ఫో అబౌట్ మై జాబ్. థ్యాంక్స్. మరి నా లవ్? రండి, మా ఇంటికి వచ్చి మాట్లాడండి. అప్రోచ్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏదైనా ఈజీగా అయిపోతుంది. అమ్మయ్యా. ఎవర్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చోవాలంటే మెంబర్షిప్ ఉండాలి తెలుసా? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నంబర్షిప్పా? ఆ. ఇందుకు నంబర్షిప్కి ఎంత?
రోజుకైతే 500, అదే నెలకైతే 5000. ఏంటి 500? ఆ. 500 పెట్టి బెచ్చమెత్తుకోవాలా? ఆ, ఇలా అయితే లాస్ట్కి ఏం మిగిలితాయి? లవ్ లో కావాల్సింది సేఫ్టీ కాదే సిన్సియారిటీ. లైఫ్ లో కావాల్సింది సెక్యూరిటీ కాదే స్టెబిలిటీ.